మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. గోవిందా 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 గోవిందా. ఏంటి ఇలా అంటున్నారు అనుకుంటున్నారా? సో మీకు కనిపిస్తుంది కదండి బ్యాక్గ్రౌండ్. ప్రసన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే ఈ రోజు మనం వచ్చేసాం. ఈ రోజు బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఈ రోజు గిరి ప్రదక్షిణతో స్టార్ట్ అయిన బ్రహ్మోత్సవాలు చివరకు కూడా ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరగబోతూ ఉన్నాయి. సో ఈ రోజు అయితే మనం ఈ సందడంతా చూసేయడానికి అయితే ఇక్కడికి వచ్చేసాం అనమాట. చూస్తున్నారు కదండి, మనం చూసుకున్నట్లయితే కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అయితే ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరుగుతూ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా గిరి ప్రదక్షిణ అనేది ఎంతో అంగరంగ వైభవపేతగా కన్నుల పండుగగా అయితే జరుగుతుంది. అదే విధంగా అదే నేపథ్యంలో అయితే ఈ రోజు కూడా గిరి ప్రదక్షిణ అనేది ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రోజు మనం ప్రత్యేకంగా చూసుకునేది ఏంటి అంటే, తూర్పు ద్వారం వైపు నుంచి కూడా అక్కడ మొత్తం కూడా తిరిగి తూర్పు ద్వారం వైపు నుంచి కూడా గిరి ప్రదక్షిణ అనేది బయలుదేరుతూ ఉందన్నమాట. ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ మొత్తం కూడా పూర్తి చేసుకొని మళ్ళీ స్వామివారు పైకి వెళ్తూ ఉంటారనమాట. ఈ సంవత్సరం ఎంతో మంది భక్తులు కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని వాళ్ళ కోరికలు, మొక్కులు కూడా నెరవేర్చుకుంటున్నారు. ఈ రోజు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న నుంచి పెద్ద వరకు కూడా ఎంతో మంది భక్తులు అయితే కోలాటంగా అయితే ఇక్కడ స్వామివారిని అర్చిస్తూ, కీర్తిస్తూ, భజనలు చేస్తూ, డాన్స్ చేస్తూ వాళ్ళ భక్తిని ఏ విధంగా అయితే ప్రదర్శించాలో ఎవరికి తోచినట్టు వాళ్ళ భక్తిని ఆ స్వామివారికి ప్రదర్శిస్తూ వాళ్ళ ఎంతో ఒక తన్మయత్వంతో అయితే గిరి ప్రదక్షిణ అనేది చేస్తూ ఉన్నారు. మీకు చూస్తే కనిపిస్తూ ఉంటుంది. చిన్న పిల్లలతో సహా కూడా ఇక్కడ భరతనాట్యాలు చేస్తూ వాళ్ళందరూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అంటే చిన్న పిల్లలు కొంచెం దూరం నడవగానే కాలు నొప్పులు అని చెప్పని అంటూ ఉంటారు పేరెంట్స్ తోటి, అట్లా మనందరికీ తెలిసిందే. కానీ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఆ స్వామివారి భక్తిలో మునిగిపోయి డాన్సులు వేస్తూ, భరతనాట్యాలు వేస్తూ, కోలాటాలు వేస్తూ ఈ విధంగా స్వామివారి సేవలు అయితే తరించి పులకించిపోతూ ఉన్నారనమాట. ఈ సంవత్సరం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి అనుకుంటే ఇక్కడ ఉన్న అభివృద్ధి పనులు అనమాట. ఇక్కడ అభివృద్ధి పనులు అనేవి ఎట్లా వెళుతున్నాయి అంటే మన ఒక్క మాటలో చెప్పడానికి వీలవ్వదు. కోనేరు అయితేనేమి, ఇక్కడ తూర్పు గోపురం అయితేనేమి, మెట్లు అయితేనేమి, ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో చూసుకున్నట్లయితే ఈ తూర్పు వైపున మెట్లు కూడా ఎంతో దారుణంగా అయితే ఉండేవి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ తూర్పు వైపున మెట్లు కూడా ఎంతో నీట్ గా అయితే ఉన్నాయి. తూర్పు గోపురం మెట్లు పక్కనే అయితే మనకి రథశాల అనేది మనకి నిన్ననే అయితే ఓపెనింగ్ చేయడం అయితే జరిగింది. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఈ విధంగా ఓపెన్ చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేను మీకు సపరేట్ గా కూడా మన సిఎండి ఛానల్లో కోనేరు గురించి, కోనేరు ఏ విధంగా ఉంది ఏంటి అనేది, అదే విధంగా రథశాల గురించి, తూర్పు గోపురం మెట్ల గురించి, గోపురం గురించి ప్రతి ఒక్కటి కూడా సపరేట్ గా అయితే వీడియోలు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సిఎండి న్యూస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రతి ఒక్కటి కూడా క్లారిఫై గా వివరించుకుందాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ గిరి ప్రదక్షిణ అనేది భక్తుల సందేహంతో ఇసుక రానంతగా కూడా భక్తులైతే ఉన్నారు. మీకు అక్కడ కనిపిస్తూ ఉంది కదా, వెంకటేశ్వర స్వామి వేష ధారణలో కూడా ఎంతో మంది భక్తులు కానివ్వండి, చిన్న చిన్న పిల్లలు కృష్ణుడు వేషాల్లో, అమ్మవారి వేషాల్లో, మీనాక్షమ్మ వేషాల్లో ఈ విధంగా వాళ్ళ భక్తులైతే ప్రదర్శిస్తూ ఉన్నారు. అక్కడ స్వామిని చూస్తుంటే కూడా నిజంగా స్వామి కదిలొస్తున్నాడా అన్నంతగా కూడా అసలు తన్మయత్వంతో పులకించిపోతుంది మనసు అయితే నాకైతే. సో దగ్గరికి వెళ్ళి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో అంతా కూడా స్కిప్ చేసేయకుండా చూసేయండి. స్వామి వారిని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే మేము చేస్తాం.